బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పరమాత్మ యొక్క కథల్ని చదవడం చాలా విశేషం. ఆ కథల్ని వినడం మన పూర్వజన్మ దుష్కృతాలన్నీ ధ్వంసం అవడానికే తప్ప ఇంకోటేం కాదు. అలాంటి గొప్ప కథ ఏదైతే ఉందో దాన్ని మనకు అందించారు మన పెద్దలంతా. వేదాలని నిగమములు అంటారు. అలాంటి వేదాలు ఎన్నున్నాయి చెప్పలేం. అలాంటి నిగమములు 1000 చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్. ముక్తి కావాలి అనుకుంటే ఎన్ని వేదాలు చదివినా వాడికి మోక్షం వస్తుందో రాదో తెలియదు. ఉత్తగా వేదాన్ని చదివి దాని అర్థం తెలియకపోతే ప్రయోజనం లేదంటారు. వేదం చదవడానికి కూడా చాలా కష్టం. వాటికి స్వరాలు ఉంటాయి. కిందకి చెప్పేవి కొన్ని, పైకి విసిరేవి కొన్ని, సమానంగా చెప్పేవి కొన్ని, దీర్ఘస్వరితాలు ఇవన్నీ ఉంటాయి. ఒక్క అపరాధం జరిగినా చాలా ప్రమాదం. వాడు బ్రహ్మరాక్షసుడు అవుతట. ఇన్ని కారణాలు ఉన్నాయండి వేదం చదవాలంటే, మాటలు కాదు అంటారు. అందుకే సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప. మీకు చాలా తేలికండి, చాలా తేలిక భాగవతం చదవండి. ఈ భాగవతాన్ని చదివితే ఏమవుతుందంటే ముక్తి నివసనము బుధా. ముక్తి అనేది వాడి దగ్గరే ఉంటుంది, వాడికి ముక్తి కలిగిస్తుంది. అలాంటి భాగవత కథ చాలా చాలా ప్రధానమైనటువంటిది అని మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల వేదాలు ఎన్నో చదివినా ఏం ప్రయోజనం? భాగవతాన్ని చదవండి. అదేమిటండి అంటారా? వేద సారమే. పాలు మనం చూస్తూ ఉంటాం. పాలకి మనం తీసుకువెళ్ళి అగ్నిహోత్రంలో పోస్తే అగ్ని ఆరిపోతుంది. అదే పాలని మనం కాచి తోడేసి దాంట్లో ఉన్నటువంటి సారమైనటువంటి వెన్న తీసి ఆ వెన్నని కరగిస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి పోస్తే అగ్ని మండడంలా. అలా వేద సారం సాక్షాత్తు భాగవతం. వేదాక్షరాలన్నీ కూడా హరినామాలే అంటారు. వేదాక్షరాన్ని యావంతి పఠితాని ద్విజాతిభి. మన వేద పండితులంతా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వేదాలన్నీ చదువుతూ ఉంటారు. అయ్యో మనకి రావడం లేదే, ప్రయత్నం చేద్దామని అపస్వరాలు చేస్తే మనకి తప్పు. దాని బదులు తావంతి హరినామాని, అవన్నీ హరినామాలే అంటారు. చదవగలిగే వాళ్ళు చదువుతారు. మనం హరి 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 అన్నాం అనుకోండి, హరి అంటే ఏమవుతుంది? తెలిసి అన్నా తెలియక అన్నా అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. ముట్టుకుంటే అగ్ని ఎలా కాల్చడం సహజమో మన పాపరాశిని ధ్వంసం చేయడంలో కూడా హరినామానికి అంత గొప్ప ప్రభావం ఉంది అంటారు. అందువల్ల వేద సారమైనటువంటిది శ్రీమద్ భాగవతం. ఈ భాగవతాన్ని మనం గ్రంథరాజంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారాన్ని చాలించి వెళ్ళిపోయే సందర్భంలో అడిగేట ఉద్ధవుడు, కృష్ణ నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి నువ్వు వెళ్ళిపోతే కలియుగం వస్తే ఎలా? భూభారాన్ని తగ్గించడానికి నువ్వు అవతరించావు, మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పేట, నేను వాంగ్మయ రూపంలో వస్తా, అంటే గ్రంథరాజ రూపంలో భాగవతం అనేటటువంటి గ్రంథరాజంగా నేను ఉంటాను అన్నాడు. అందుకే భాగవతాఖ్యోయము ఇందా చదివారు కదా, ప్రత్యక్ష కృష్ణ ఏవహి. సాక్షాత్తు కృష్ణుడు అంటే భాగవతమే. భాగవతాన్ని మనం ఆశ్రయిస్తే కృష్ణుని ఆశ్రయించినట్టే. భాగవతంలో మనకి 12 స్కంధాలు ఉన్నాయి. ఒక్కొక్క స్కంధం ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలోని భాగాలు. ఎలా ఇందాక మనం చదివాం, పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ. మనకి 2 పాదాలు ఉన్నట్టుగానే పరమాత్మకి 2 పాదాలు. ఆ 2 పాదాలు ఏమిటండి అంటే 1, 2 స్కందాలు. తృతీయ తుర్యౌ కథితౌ యదూరు. స్వామి యొక్క తొడలు ఏవైతే ఉన్నాయో అవి 3, 4 స్కందాలు. నాభిస్తదా పంచమ ఏవ. 5వ స్కందం స్వామి యొక్క నాభి. వక్షస్థలం స్వామికి 2 భుజాలకి మధ్యలో ఉండేది ఏదైతే ఉందో అది 6వ స్కందం.
ఆ పక్కన 2 భుజాలు దోర్యుగళం తధాన్యౌ 7, 8 స్కంధాలు స్వామి యొక్క భుజ స్కంధాలు. కంఠస్థురాజన్ నవమో యదీయో 9వ స్కంధం స్వామి యొక్క కంఠం. దశ ముఖారవిందం దశమం ప్రఫుల్లం స్వామి యొక్క ముఖారవిందం ఏదైతే ఉందో వదనారవిందం అంటాం, అది 10వ స్కంధం. ఏకాదశో యస్య లలాటపట్టం స్వామి యొక్క లలాటం 11వ స్కంధం. శిరోపితు 12 ఏవ భాతి 12వ స్కంధం శిరస్సు అనమాట. ఇలా ఒక్కొక్క స్కంధము స్వామి యొక్క ఒక్కొక్క భాగం కింద మనకి వివరించారు మన పెద్దలు. అందువల్ల కలియుగంలో కృష్ణుడు గ్రంథరాజన రూపంలో ఉంటున్నాడు. కృష్ణస్య వాంగ్మయీ మూర్తి అంటారు. కృష్ణుని యొక్క వాంగ్మయం అంటే ఆయన చరితంతా ఏదైతే ఉందో భాగవతం, ఆ భాగవతమే సాక్షాత్తు కృష్ణుడు అని చెప్పారు. అందుకే భాగవతాన్ని 2 రకాలుగా వర్ణిస్తారు. భాగవతం అనేది ఒక కల్పవృక్షం. ఎవరు ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా కల్పవృక్షం ఎలా అయితే సకల సంపదల్ని ఇస్తుందో భాగవతం కూడా అలా కల్పవృక్షంగా వాళ్ళకి ఫలాలు ఇస్తుంది అంటారు. చూద్దాం ఒకసారి. కల్పవృక్షానికి భాగవతానికి అందమైన పోలిక పెట్టారు మన పోతనామాత్యుల వారు. చూద్దాం. కల్పవృక్షం ఏదైనా ఒక వృక్షం తీసుకుంటే వృక్షానికి కింద పాదు ఉంటుంది, కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి కదా. అలా మరి భాగవతానికి కూడా అన్ని రకాలుగా ఒక వృక్షానికి ఒకే శ్లోకంలో ఒక పద్యంలో అటు చెట్టు కింద పోలుస్తారు, ఇటు భాగవతానికి. రెండిటికి అన్వయం చాలా అందంగా అవుతుంది. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు అంటూ వర్ణిస్తారు పోతనామాత్యుల వారు. ఎలా ఉందిటండి? లలిత స్కంధము కల్పవృక్షం లాంటిది కదండి ఈ భాగవతం. భాగవతం అనే కల్పవృక్షం ఎలా ఉంది అంటే దాని స్కంధం లలితంగా ఉంది అన్నారు. చుట్టూ ఉండేది పైన మధ్యలో ఉండే స్కంధం లలితంగా ఉంది. ఇప్పుడు చెట్టు కింద తీసుకుంటూ వెళ్దాం, అటు భాగవతానికి చెప్పుకుందాం. భాగవతంలో స్కంధములు అంటారు, రామాయణంలో కాండలు అంటారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ ఎలా మనం చెప్పుకుంటామో భాగవతంలో స్కంధాలు అని పిలుస్తారు. ఇక్కడ లలిత స్కంధము, ఒక్కొక్క స్కంధము లాలిత్యంతో ఉన్నాయటండి. అంటే ఏమిటి లాలిత్యం అంటే, స్కంధాలు మనం చూసినట్లయితే ఏ స్కంధంలో ఏం పెట్టాలి, ఏ ఘట్టాన్ని అమర్చాలి, అది కూడా చాలా కష్టం కదండి. ఒక స్కంధంలో అసలు పరీక్ష నరేంద్రుడు ఎవరు, ఎలా వచ్చాడు, ఏమిటి, వాటన్నిటినీ చెప్పాలి. అసలు పూర్వం నుంచి వచ్చిన చరిత్ర అంతా రావాలి. ఏ స్కంధంలో సృష్టి క్రమాన్ని చెప్పాలి, ఏ స్కంధంలో మళ్ళీ భాగవతోత్తముల కథ చెప్పాలి, ఏ స్కంధంలో మన్వంతరాల కథలు చెప్పాలి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఎలా చెప్పాలి అనేది ఒక ఆర్డర్ చూసుకుంటూ వెళ్తే చాలా అందంగా మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల లలిత స్కంధము కృష్ణమూలము. కల్పవృక్షం దగ్గరికి వెళ్తే దానికి మూలం నల్లగా ఉందిటండి, కింద వేర్లు. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా వేరు ఎలా ఉంటుందండి? నల్లగానేగా ఉండేది. మరి భాగవతానికి మూలం ఎవరు? హీరో ఎవరండి భాగవతంలో? కృష్ణుడే. కృష్ణమూలము. ఎవరు కృష్ణ అంటే? కృష్ణ అంటే కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక. కృష్ అంటే అపరిమితమైనటువంటి, నా అంటే ఆనందం. అపరిమితమైన ఆనందం కలవాడు, ఆ ఆనందాన్ని ఇచ్చేవాడు. అలాంటివాడు కృష్ణమూలము. సుఖాలాపాభిరామంబు. ఏమండోయ్, ఈ భాగవతం అనే చెట్టు మీద సుఖం ఒక చిలుక చక్కగా పలుకుతోందండి. సుఖ ఆలాపాభిరామంబు. ఎంత అద్భుతంగా అరుస్తుందో చిలక అన్నారు. మరి ఈ భాగవతం అనేటటువంటి ఈ గ్రంథరాజాన్ని ఎవరండి పాడింది? శ్రీశుకుల వారే. సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితం అని చెప్తున్నారు. ఎంత
అద్భుతమైనటువంటి విశేషాలను ఇందులో మనకి తెలియజేస్తున్నారు. మంజులత అంటే లతలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి అక్కడ కల్పవృక్షం దగ్గర. ఇక్కడ చాలా అందంగాను మనోహరంగా ఉండేటటువంటి వర్ణనలతో కూడి ఉంటుందట భాగవతం. మంజులత శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ అంటే సువర్ణ. కల్పవృక్షానికి పూలు ఎలా ఉంటాయండి? మందార చెట్టు పూలు ఏ రంగులో ఉంటాయి? ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిందో అది ఏ రంగు వస్తుందో తెలియట్లేదు. వాడు ఇష్టం వచ్చిన రంగు ఏది కావాలంటే అది ఇంజెక్ట్ చేస్తే రంగులు మారిపోతున్నాయి. అలాగే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క రకమైనటువంటి పూలు వస్తున్నాయి కదా. మరి భాగవతం అనే కల్పవృక్షం ఉందే, ఈ కల్పవృక్షానికి ఏ రంగుతో ఉన్నటువంటి సువర్ణ, మంచి వర్ణము అని అర్థం చెప్పుకోవచ్చు. బంగారం లాంటి రంగు అని చెప్పుకోవచ్చు, పసుపు రంగు. సువర్ణ అని చెప్పారు. సుమన అంటే పుష్పాలు. సుజ్ఞేయమును చూస్తే మీకే తెలుస్తుండో అంటున్నారు. ఇక్కడ భాగవతం అనే గ్రంథం దగ్గరికి వస్తే సువర్ణ సుమన సుజ్ఞేయమున్, ఇందులో ఉన్నటువంటి వర్ణనలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షర సముదాయం కానీ, అందులో ఉండే వన్నెలు, అందమైనటువంటి చమత్కారాలు కానీ ఎవరికి తెలుస్తాయి? మనకి మాత్రం పై కథ మాత్రమే తెలుస్తుంది. ఆ లోతుపాతులు మనం వెళ్ళి చూడగలమా? ఎవరికి తెలుస్తాయి? మహనీయులైనటువంటి పెద్దలు ఒక శ్లోకాన్ని చూశారంటే ఆ శ్లోకం లోపల ఉన్న లోతు దాకా వెళ్ళిపోతారు. మనం పైన కథ మాత్రం చూస్తాం. ఉదాహరణకి సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రంలో నీరు మాత్రమే మనకు కనపడుతుంది. ఆ అలల సౌందర్యం చూసి ఆడుకునే వాళ్ళు మాత్రం ఆడి వచ్చేస్తారు. కానీ కొంతమంది ధీవరులు ఉంటారు. ఎవరు ధీవరులు అంటే చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు చేపలు పట్టుకుని వచ్చేస్తారు. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళ లోపలికి వెళ్ళి చేపల కంటే శంఖాలు ఏమైనా దొరుకుతాయా అలాంటివి ఏమైనా అన్వేషించి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది లోపలికి వెళ్తారు. సముద్రానికి రత్నార్ణవం అని పేరు. అందులో రత్నాలు ఉంటాయి కనుక రత్నాలను అన్వేషించేవాడు ఉంటాడు. అయితే రత్నాలు అన్వేషించేవాడు ఒడ్డును కూర్చుంటే రావు, లోతుకి వెళ్ళాలి. వెళ్తేనే అందులో ఉండే ముత్యాలు రత్నాలు దొరుకుతాయి. భాగవతం కూడా మనం తెలుసుకోవాలి అంటే బాగా లోతుకి దిగాలి. దిగితే అప్పుడు తెలుస్తుంది. లోతుకి దిగితే మనం కూడా కుర్చీలోంచి లోతుగా కింద పడిపోతాం. ఎందుకంటే చెప్పేవాడు బాగా లోతుపాతులు చూసి చెప్పినా వినేవాడికి అంత సౌఖ్యం ఉండదండి. వినేవాళ్ళకి ఆ పై కథలలో అందులో ఉండే చమత్కారాలతో. నాకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి, బ్రహ్మాండంగా విశేషాలన్నీ చెప్తారు. కానీ విచిత్రం అంటే ఆయన చెప్తే ఒక్కరే వింటారు, ఇద్దరు వింటారు అంతే. ఎందుకని? రహస్యార్థాలన్నీ చెప్తారు. మిగతా వాళ్ళకి అక్కడ కూర్చుంటే అబ్బో ఇంకెప్పుడు అవుతుందో అనిపిస్తుంది. అదే పైన చరిత్ర మనం వింటూ ఉంటే హాయిగా తొందరగా విందాం, చమత్కారాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా మనం బాగా శ్రవణం చేయగలిగితే అందులో ఉండే మనం మొట్టమొదటి శ్లోకం నిన్న చెప్పుకున్న దానికి ఎన్ని అర్థాలు చెప్పారో. ఒక గ్రంథం చదవాలంటే అధికారి ఎవడు దానికి అధికారి, అలాగే వాడు చదవడం వల్ల వచ్చే ఫలం ఏమిటి, ఉపాయం ఏమిటి అంటే చాలా విశేషాలు మనకి తెలియజేస్తారు. సంబంధ చతుష్టయం అంటారు, అనుబంధ చతుష్టయం. ఆ 4 అనుబంధాలని చెప్తేనే మనకి సగం టైం అయిపోతూ ఉంటుంది. అందుకని భాగవతం సప్తాహం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా వాటిని ముట్టుకోరు. ముట్టుకుంటే అక్కడతో ఆగిపోతూ ఉంటుంది, చరిత్ర ముందుకు వెళ్ళదు. కానీ మన సౌభాగ్యం వచ్చే సంవత్సరం నుంచి అలా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.